వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కేఎంటీపీపై కేంద్రం కక్ష కట్టింది. దీనికి నిధులు మంజూరు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రీన్ఫీల్డ్ పార్కుకు బదులు బ్రౌన్ఫీల్డ్ పార్క్ హోదాతో సరిపెట్టిన సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేయడంలో అలసత్వం చూపెడుతుంది. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో మంజూరైన మెగా టెక్స్టైల్ పార్కులకు ఇప్పటికే తొలి విడత నిధుల కేటాయింపు మొదలైనట్టు సమాచారం. కానీ రాష్ట్రానికి మాత్రం వచ్చింది శూన్యం. ఈ నేపథ్యంలో కేఎంటీపీ పరిస్థితి ఏంటి? అసలు ఎన్ని నిధులు రావాల్సి ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి? ఇలాంటి పూర్తి వివరాలపై 6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలోని అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒకటిగా నిలవనుంది. 1190 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. పత్తి స్పిన్నింగ్ మొదలుకొని రెడీమేడ్ దుస్తుల తయారీ వరకు అన్నీ ఇక్కడే జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 75,000 మందికి ప్రత్యక్షంగా, 25,000 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే కేఎన్టీపీపై కేంద్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా నిధులు మంజూరు చేయడం లేదు. ఈ క్రమంలోనే పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరాల్ పీఎం మిత్ర స్కీమ్లో కేఎన్టీపీని చేర్చింది. 2021 నుంచి 2028 మధ్య కాలంలో 4,445 కోట్లతో దేశంలోని 7 టెక్స్టైల్ పార్కులను డెవలప్ చేసే ఉద్దేశంతో పీఎం మిత్రను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ కేఎన్టీపీకి ఫండ్స్ మాత్రం రావడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని చెప్పేందుకు నిదర్శనమే మన టెక్స్టైల్ పార్క్. ఎందుకనంటే అన్ని రాష్ట్రాలలో నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి టెక్స్టైల్ పార్కులకు అన్ని విధాలుగా ఎంతోమందికి ఉపాధి కల్పించేందుకు అన్ని రాష్ట్రాలలో నిధులు తీసుకొచ్చి చేస్తుంటే మన దగ్గర ఉన్న బీజేపీ పార్టీ నాయకులే కానీ, మంత్రులే కానీ, ఎంపీలే కానీ వీళ్ళందరూ కూడా మొద్దు నిద్రపోతున్నారు. తీసుకొచ్చే సత్తా వాళ్ళకు లేదు, తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేసే సత్తా ఈ రాష్ట్రానికి లేదు. రెండు సేమ్ దొందులాగానే ఉన్నవి. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చే సత్తా వాళ్ళ కాడ లేదు. ఈ తీసుకొచ్చి చేసే అంత అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అసలు ఉన్నాయా, నిద్రపోతున్నాయా తెలుస్తలేదు. ఎందుకంటే ఉపాధి కోసము ఎంతోమంది విద్యార్థులు కానీ, ఉపాధి కోసం ఎంతోమంది నిరుద్యోగులు కానీ అందరు వేచి చూస్తుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా సొమ్మసిల్లిపోయినట్టుగా చాతగానితనంగా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కేంద్రం గ్రీన్ఫీల్డ్ పార్క్ లిస్టులో కాకుండా బ్రౌన్ఫీల్డ్ జాబితాలో చేర్చింది. గ్రీన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ అంటే కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించి డెవలప్ చేస్తారు. అలా కాకుండా ఇప్పటికే ఏర్పాటైన దాంట్లో రీడెవలప్మెంట్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తే దాన్ని బ్రౌన్ఫీల్డ్ పార్కుగా పిలుస్తారు. గ్రీన్ఫీల్డ్ పార్కులకు సర్కారు 500 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందిస్తోంది. బ్రౌన్ఫీల్డ్ పార్కులకు 200 కోట్ల రూపాయల చొప్పున మాత్రమే కేటాయిస్తోంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. దానికి నిజంగా కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ పెట్టాలని ఒక ఆలోచన రావడం, ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం, ఇక్కడ వస్త్ర ఉత్పత్తిని చేయాలనే ఒక ఉద్దేశంతో దేశంలోనే టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి పరచాలి, ఇక్కడికి రవాణా సౌకర్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి నిరుద్యోగాన్ని కూడా తొలగించాలంటే టెక్స్టైల్ పార్క్ను మరి ప్రారంభించి అత్యధిక మందికి నిరుద్యోగ ఉపాధి లేనటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిర్మోహమాటంగా కూడా ఒక రూపాయి కూడా కేటాయించినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. గతంలో కావచ్చు, 5 సంవత్సరాల ముందు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా టెక్స్టైల్ పార్క్ మీద నిర్లక్ష్యంగా మరి మనకు కనబడతా ఉన్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. వేలాది మందికి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించాల్సిన సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఒక నిధులు కేటాయించకపోవడం పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అక్వేషన్ కానీ, ల్యాండ్ను కూడా మరి కేటాయించిన విషయంలో కానీ, ల్యాండ్కు మరి మిగతా కంపెన్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు, దాన్ని గ్రీన్ పార్క్ విషయంలో కావచ్చు, ఇతరతర కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నటువంటి సందర్భంలో ఉన్నది. బీజేపీ ప్రభుత్వానికి పార్టీని నడిపించుకునే స్తోమత ఉంది కానీ టెక్స్టైల్ పార్కుకు నిధులు కేటాయించే స్తోమత లేదు. ఈరోజు
ఈ రోజు టెక్స్టైల్ పార్క్ అనేది చాలా గొప్ప ప్రాజెక్టు. ఇది కేసీఆర్ గారు అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందించిండు. దీని మీద కొన్ని లక్షల మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ చేసి ఇప్పటి వరకు కూడా నిధులు ₹1 కూడా కేటాయించలేదు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కేటాయించిన నిధులలో మనకు ఒక్క రూపాయి కూడా కేటాయించి ఈరోజు ఇక్కడ 2 మినిస్టర్లు ఉన్నారని జబ్బలు సరుచుకుంటారు. ఒక్క మినిస్టర్ కూడా టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. గౌరవనీయులు వరంగల్ ఎంపీ గారు మాట్లాడింది గోరంతా, పేపర్లలో వేయించుకునేది కొండంతా. ఈ రోజు వరకు కూడా టెక్స్టైల్ పార్క్ గురించి ఒక్కనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ నిర్వీర్యం చేయడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం టెక్స్టైల్ పార్క్ నిర్వీర్యం చేస్తుంది తప్ప టెక్స్టైల్ పార్క్ గురించి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. నిధులు కేటాయించకుండా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీ కానీ బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. కిటెక్స్, తిరువూరు ఎక్స్పోర్టర్స్, గణేష, యంగ్ వన్ వంటి దాదాపు 20 కంపెనీలు ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. కొన్ని సంస్థలు ప్రొడక్షన్ ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కేంద్రం తగిన చర్యలు చేపట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. వెంటనే నిధులు మంజూరు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వేస్ట్ వాటర్ డిస్పోజల్ వ్యవస్థ, ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్యాక్టరీ భవనాల నిర్మాణం, కామన్ ఫెసిలిటీస్ వంటివి కూడా అక్కడ ఏర్పాటు కావాల్సి ఉంది. మరి దేశంలో నూతనంగా 7 టెక్స్టైల్ పార్కులు ఏర్పడ్డాయి. దానిలో అతిపెద్దదైనటువంటి టెక్స్టైల్ పార్కు మన వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్. మరి దీనికి సంబంధించి మరి ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టు మరి యొక్క వరంగల్ టెక్స్టైల్ పార్కు మీద ఈ యొక్క శీతకన్ను ఎందుకని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు మరి కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి మరి మీరు కేంద్రంలో ఒక మంచి పలుకుబడితోని ఒక మరి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. మరి మీరు ఎందుకు వరంగల్ టెక్స్టైల్ పార్కును మీరు నిధులు కేటాయించే విధంగా ఒత్తిడి ఎందుకు తేవడం లేదని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్రం ఇప్పటికైనా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ పై దృష్టి సారిస్తుందా, తగిన నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తుందా, లేదా ఇలాగే కాలం వెల్లదీస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేఎన్టీపీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది వాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.